వెల్ దేవి, విచారణ టైంలో వినయంగా ఉన్న ఈ సెలబ్రిటీస్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ట్విట్టర్లోనో లేకపోతే వేరే సోషల్ మీడియాలో యూనో వాళ్ళ కమెంట్స్ రూపంలోనే వీడియోల రూపంలోనే అసహనాన్ని వెళ్ళగొక్కుతున్నారు. ముందెందుకు అలా ఉండడం, తర్వాత ఎందుకు ఇలా ఉండడం అన్న అనుమానాలు చాలా మంది కలుగుతా ఉంది. ఈ రోజు చార్మి అంటే హైకోర్టుకి రావడం, ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఆదేశాలు తీసుకోవడం, ఒక్కటి మినహా మిగతా అన్ని కూడా ఆమెకి తగ్గట్టుగా ఉండడం చాలా క్యూరియాసిటీని పెంచే విధంగానే అనిపిస్తోంది. సో డ్రగ్స్ కేసులో సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్న ఇలా సినీ సెలబ్రిటీలని ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తోంది సిట్. ఇవాళ నటి చార్మి కూడా సిట్ ముందుకు రానుంది. అయితే సిట్ విచారణలో వినయం నటిస్తున్న సెలబ్రిటీలు బయటకు వచ్చాక మాత్రం తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. విచారణ సమయంలో సిట్కు సహకరించామని, మళ్లీ పిలిస్తే సహకరిస్తామంటున్న నటులు తీరా ఇంటికొచ్చాక సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ కలరింగ్ ఇస్తున్నారు. సిట్ విచారణ నుంచి హ్యాపీగా బయటకు వచ్చిన పూరి జగన్నాథ్ వెంటనే ఫేస్బుక్లో వీడియో పెట్టేసి తన అసహనాన్ని బయట పెట్టేశాడు. విచారణకు సహకరిస్తానంటూనే డ్రగ్స్తో తనకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు ఫేస్బుక్లో పూరి చేసిన తప్పేమిటంటూ ఓ భారీ పోస్ట్ను పెట్టాడు. అకారణంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్న టైపులో అసంతృప్తిని వెళ్ళగక్కేశాడు. పూరి తర్వాత తరుణ్ కూడా అదే బాట పట్టాడు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదు, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు. ఇప్పుడు నవదీప్ కూడా అదే చెప్తున్నాడు. తమపై అసత్య కథనాల్ని వండి వారిస్తున్నారంటూ ట్వీట్లు చేశాడు. సిట్ విచారణలో పూర్తిగా సహకరిస్తామంటూనే బయటకొచ్చి ఇలా రెండో యాంగిల్ చూపిస్తున్నారు. డ్రగ్స్ కేసు విచారణపై వర్మ కాంట్రవర్షియల్ పోస్టులకు ఫుల్ స్టాప్ పడట్లేదు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారడం మినహా మరేం వరగదన్నారు వర్మ. సినీ ప్రముఖులను టార్గెట్ చేసిన సిట్ విచారణలో చివరకు ఏమీ తేలదన్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతును చూసి హైదరాబాద్ ఇంతలా దిగజారిపోయిందా, మరో పంజాబ్లా మారిపోయిందా అని ముంబైలో చాలామంది తనను అడుగుతున్నారని వర్మ ఈ పోస్టులో పెట్టారు. డ్రగ్స్ కేసు విచారణపై వర్మ కాంట్రవర్షియల్ పోస్టులకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. అవి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారడం తప్ప మరేం వరగదంటున్నారు ఆయన. సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన సిట్ విచారణలో చివరకు ఏం తేలదన్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతును చూసి హైదరాబాద్ ఇంతలా దిగజారిందా, మరో పంజాబ్లా మారిందా అని ముంబైలో చాలా మంది తనని అడుగుతున్నారని పోస్ట్ చేశారు వర్మ. రైట్, మరోవైపు పోసాని మాత్రం దీనికి కాస్త రివర్స్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు రోజు రోజుకు గడిచే కొద్దీ. సో పోసాని ఏమంటున్నారో చూద్దాం. ఇదే కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారన్న వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. మొత్తం ఇండస్ట్రీలో కేవలం కొద్ది మందికే నోటీసులు వచ్చాయని, దానికి ఇండస్ట్రీని టార్గెట్ చేశారనడం సరికాదంటున్నారు. వాళ్ళను నోటీసులు పంపించారు. ఏమండి, మాకు అనుమానాలు, మాకు డౌట్స్ ఉన్నాయి. కొంతమంది దొరికిన వాళ్ళ దగ్గర మీ నెంబర్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర మీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. ఈ నోటీసులు ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు, మీరు నిందితులని కాదు, మీరు ముద్దాయిలని కూడా కాదు, జస్ట్ ఫర్ నోయింగ్ దాన్ని పిలుస్తున్నాం గౌరవంగా. నోటీసు మీకు ఇస్తే మీరు నేరస్తులని కాదు అని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి రెస్పెక్ట్గా అడుగుతున్నారు. వాళ్ళతో చెప్పించుకున్నారు, గౌరవంగా బయటికి పంపించారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయమని కూడా చెప్పారు. తప్పులుంటే తెలియజెప్తాం, ఇదే వాళ్ళ వెర్షన్ ఉంది. దీనికి టాలీవుడ్ని టార్గెట్ చేయటం ఎట్టవుద్దని నేను అనుకుంటున్నా. తెలిస్తే నా చెప్పండి, నేను తప్పుదిద్దుకుంటా. రైట్, వందే మాతరంపై సంచలన తీర్పిచ్చింది మెడ్రాస్ హైకోర్టు. జాతీయ గేయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు కార్యాలయాల్లో తప్పనిసరిగా పాడాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వారంలో ఒక్కసారైనా సరే జాతీయ గీతాన్ని ఆలపించాలని తేల్చి చెప్పింది కోర్టు. ఇక ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో నెలకొక్కసారైనా సరే వందే మాతరం పాడాలని స్పష్టం చేసింది.
బెంగాలీ సంస్కృతంలో పాడేందుకు ఇబ్బందిగా ఉంటే తమిళంలోకి అనువాదం చేసుకోవాలని సూచించింది. వీరమణి అనే అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ సంచలన తీర్పిచ్చింది. వందే మాతరం ఒరిజినల్గా బెంగాలీలోనే రాశారన్న తన సమాధానానికి తమిళనాడు టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తప్పుగా తేల్చారని, ఆ ఒక్క మార్కు వల్ల తన ఉద్యోగం కోల్పోయానంటూ కోర్టుకెక్కాడు వీరమణి. అయితే దీనిపై విచారించిన కోర్టు భవిష్యత్ తరాలకు వందే మాతరం గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరూ పాడాల్సిందేనని స్పష్టం చేశారు. రైట్, ఇప్పుడు మరోవైపు మెడ్రాస్ హైకోర్టు తీర్పుపై వివాదం ముసురుకుంటోంది. జాతీయ గీతం వందే మాతరం పాడ్డాన్ని తప్పనిసరి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి కొన్ని ముస్లిం సంఘాలు. వందే మాతరం ముస్లింలకు వ్యతిరేకమని, అందులో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. కోర్టు తీర్పుపై పోరాటం చేస్తామని చెప్తున్నారు తమిళనాడు తౌహీద్ జమాత్ నాయకులు. In the view of Tamil Nadu Tawheed Jamaat, we condemn the order of the High Court because it is absolutely against the constitutional law of our country, against the secularism, the part of our country. Already in our country, lot of the riots based on cow, beef and cow issues are going in the north part of India. This kind of order, High Court order, is taken our country into the most dangerous level of the minority peoples. So we, Tamil Nadu Tawheed Jamaat, condemned the High Court order, and we planned to take further steps against the High Court order. గుజరాత్ను భారీ వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జోరు వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు నదులు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జలమయమయ్యాయి. బనస్కాంతలో వరద పోటెత్తిందైతే ఈ వరదలో చిక్కుకున్న ఓ యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాపాడింది. వరద ఉధృతి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడిని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మరోవైపు భారీ వర్షాలు వరదల ధాటికి గుజరాత్లో 70 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 25,000 మందిని ముంపు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారంటున్నారు. అటు గుజరాత్లో జల విలయంపై ప్రధాని సమీక్షించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయం కింద గుజరాత్కు 500 కోట్లు విడుదల చేశారు ప్రధాని. అలాగే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బనస్కాంత అణికిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఈ ప్రాంతంలోని రహదారులన్నీ కొట్టుకుపోయాయి. చాలా చోట్ల గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. బనస్కాంతతో పాటు ఆనంద్, సబర్కాంత, పటాన్, వల్సద్ జిల్లాల్లోని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. దీంతో ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో గుజరాత్లో 93 రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2 జాతీయ రహదారుల్ని పూర్తిగా మూసేశారు. ఇక 300 గ్రామాల్ని విద్యుత్ సరఫరా నిలిపేసినట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అహ్మదాబాద్లో సబర్మతి నది ప్రమాదకర స్థాయిని మించింది. ఇక రాజస్థాన్ను వర్షాలు విడిచిపెట్టట్లేదు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వానలకు అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కేజ్రీవాల్ ఏంటి యూటర్న్ తీసుకున్నారు? రామ్ జెట్మలాని
తన లాయర్ అయితే కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. కేజ్రీవాల్ ఒక్కోసారి ప్రకటనలు కానీ కామెంట్స్ కానీ కొంచెం ఒక్కోసారి డిఫరెంట్ గా అనిపిస్తుండే, ఒకసారి ఒక మాట ఒకసారి ఒక మాట. సేమ్ అలాంటిది మరొకసారి రిపీట్ అయినట్టుగా అనిపిస్తోంది. పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ జైట్లీపై తన లాయర్ రామ్ జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. జెఠ్మలానీ కామెంట్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అరుణ్ జైట్లీని తిట్టేందుకు తను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా కేసు హీట్ పెంచుతోంది. ఈ కేసులో మొదటి నుంచి దూకుడుగా పెడుతున్న ఢిల్లీ సీఎం కాస్త వెనక్కి తగ్గారు. డిఫమేషన్ కేసు ఇబ్బంది పెడుతుండటంతో మరో మార్గం లేక యూటర్న్ తీసుకున్నారు. లాయర్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు. జెఠ్మలానీ జైట్లీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కేజ్రీవాల్ కోర్టుకు సంజాయిషీ ఇచ్చారు. అలాంటి కామెంట్ చేయమని తాను చెప్పలేదన్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి జరుగుతోందంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. దీనికి అప్పటి డీడీసీ అధ్యక్షుడు జైట్లీ బాధ్యత వహించాలన్నారు. అయితే ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన అరుణ్ జైట్లీ కేజ్రీపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేజ్రీవాల్ సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలానీతో వాదనలు వినిపించారు. ఇటీవల క్రాస్ ఎగ్జామినింగ్ సందర్భంగా జైట్లీపై జెఠ్మలానీ చేసిన కామెంట్స్ హీట్ పుట్టించాయి. విచారణలో రామ్ జెఠ్మలానీ జైట్లీని నిజాయితీ లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన జైట్లీ ఇది లాయర్ అభిప్రాయమా క్లయింట్ అభిప్రాయమో చెప్పాలన్నారు. అయితే కేజ్రీవాల్ అనుమతితోనే ఈ వ్యాఖ్య చేసినట్లు జెఠ్మలానీ ఒప్పుకోవడంతో సీన్ మారింది. రామ్ జెఠ్మలానీ కామెంట్స్ తో మరింత ఆగ్రహం చెందిన జైట్లీ అరవింద్ కేజ్రీవాల్ పై మరో 10 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. ఇప్పటికే మొదటి కేసు నుంచి బయటపడలేక సతమతమవుతున్న కేజ్రీవాల్ కు ఇది మరింత ఇబ్బందిగా మారింది. దీంతో కాస్త వెనక్కి తగ్గి తనకు జెఠ్మలానీ వ్యాఖ్యలతో సంబంధం లేదన్నారు. జైట్లీపై అసభ్యకర పదాలు వాడమని చెప్పలేదంటూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశాడు. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపిస్తున్న రామ్ జెఠ్మలానీ ఇలా అడ్డంగా బుక్ చేయడంతో బయటపడేందుకు కోర్టులో ప్రత్యేక కౌంటర్ దాఖలు చేశాడు కేజ్రీవాల్. గతంలో ఇదే కేసులో కేజ్రీవాల్ జెఠ్మలానీకి ఫీజు బకాయి పడగా దానిని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలనడంపై విమర్శలొచ్చాయి. దీనిపై స్పందించిన జెఠ్మలానీ ఫ్రీగా కేజ్రీవాల్ కేసు వాదిస్తానన్నారు. కానీ కోర్టులో మరోసారి ఆయన్ను అడ్డంగా బుక్ చేశారు.